ఆన్ ది అదర్ హ్యాండ్ టైం 2:35 అయింది. హైకోర్టులో అల్లు అర్జున్ సంబంధించిన పిటిషన్ విచారణ కూడా ప్రారంభమయ్యే టైం ఇది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా క్వాష్ చేయాలి అంటూ హైకోర్టుని మూవ్ చేశారు అల్లు అర్జున్. అయితే సాయంత్రం 4 గంటలకి విచారిస్తామని చెప్పి హైకోర్టు చెప్పినట్టుగా తాజాగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ముందుగా అల్లు అర్జున్ సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2:30 హైకోర్టు విచారిస్తుంది, లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరిస్తుంది అని భావించాము. అయితే తాజాగా సాయంత్రం 4 గంటలకి అల్లు అర్జున్ నమోదు చేసిన ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని చెప్పి హైకోర్టు చెప్పినట్టుగా ఉంది. అంటే ఉత్కంఠ మరొక గంటన్నర పాటు తప్పదు. ప్రస్తుతం సమయం 2:30 దాటింది. 4 గంటలకు విచారణ అంటే ఆ విచారణ మొదలై ఆ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఈ టెన్షన్ అభిమానుల్లోనూ అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్లో కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టులో నమోదైన కేసు వేరు, హైకోర్టులో ప్రస్తుతం కోర్టు విచారించాల్సిన ఆ పిటిషన్ వేరు. అలాగే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని హాజరుపరిచి వాళ్ళు అక్కడ జరిపే విచారణ అంతా కూడా వేరు. 2 వేరు కేసులకు సంబంధించి సంధ్యా థియేటర్ ఎపిసోడ్లో తన పాత్ర ప్రత్యక్షంగా లేదు కాబట్టి తన అరెస్ట్ జరగకుండా చూడాలి, తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలి అంటూ అల్లు అర్జున్ హైకోర్టుని ఆశ్రయించారు. సోమవారం వరకు కూడా ఈ అరెస్ట్ ఏమీ జరగకుండా ఉండేలాగా చూడమంటూ ఆయన హైకోర్టుని మూవ్ చేశారు. కానీ ఊహించని రీతిలో ఇవాళ మధ్యాహ్నం 12:15 అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అక్కడ కాసేపు విచారించిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ వైద్య పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ని తరలిస్తారు. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ని హాజరుపరుస్తారు. అప్పుడు మెజిస్ట్రేట్ విచారించిన తర్వాత ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ని కూడా సిద్ధం చేశారు. 11:45 అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు పోలీసులు. 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తున్నాము అంటూ ప్రకటించారు. 12:15 అన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఈ 15 నిమిషాల వ్యవధిలో 12 గంటల నుంచి 12:15 మధ్యలో కాస్త టెన్షన్ వాతావరణం, ఒక ఇంత హై డ్రామానే నడిచింది అల్లు అర్జున్ నివాసం వద్ద. ఎందుకంటే బన్నీ తన అరెస్ట్ జరుగుతున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేస్తారా, ఇది మంచి పద్ధతి కాదు, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్ అంటూ అల్లు అర్జున్ పోలీసులతో మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అలాగే కుటుంబ సభ్యులందరిలో కూడా ఒక ఆందోళన, ఏం జరగబోతోంది, ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి కోర్టు నుంచి, ఆ తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఒక భయము, ఆందోళన కుటుంబ సభ్యులందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. కానీ ఇన్ ఆల్ దిస్ టెన్షన్ అల్లు అర్జున్ మాత్రం హీస్ కీపింగ్ కూల్. ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన కానీ, బెరుకు కానీ, భయం కానీ కనిపించలేదు. ఆయన నవ్వుతూనే పోలీస్ వాహనంలోకి ఎక్కారు. ఆయనకి ధైర్యంగా ఉండడానికి ఆయనతో పాటుగా అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనంలోకి ఎక్కితే, వద్దు నాన్న మీరు దిగిపోండి, నేను ఒక్కడనే దీన్ని ఫేస్ చేశాను, మంచైనా చెడైనా కూడా ఇది నాకు సంబంధించింది, నేను మాత్రమే ఫేస్ చేస్తాను అని అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్కి చెప్పి ఆయన్ని వాహనం నుంచి దిగిపోమని కూడా చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పోలీస్ వాహనంలో అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్లారు. సరిగ్గా 1 గంట ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ని తరలించారు పోలీసులు. 1:30 ఆ టైంలో రిమాండ్ రిపోర్ట్ని కూడా పోలీసులు సిద్ధం చేశారు. ఆ తర్వాత 2:10 సరిగ్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. రైట్ సైడ్ కింద విజువల్స్ మనం చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్ లోపలి దృశ్యాలు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తున్నప్పుడు అప్పుడు కూడా ఆయన విక్టరీ సింబలే చూపిస్తూ ఉన్నారు. ఆయన చిరునవ్వు నవ్వుతూనే ముందు కదులుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది, తనని ఏ రకంగా బుక్ చేస్తారు, ఏం జరగబోతోంది అన్న ఒక టెన్షన్ అయితే ఆయన ముఖంలో కనిపించట్లేదు. కెమెరాస్ని ఫేస్ చేస్తూ, అలాగే అక్కడ ఉన్న తన అభిమానులు మొబైల్స్లో చిత్రీకరిస్తుంటే వాళ్ళని చూసి కూడా ఆయన చిరునవ్వు చెందిస్తూ విక్టరీ సింబల్ చూపిస్తూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఆయన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు.